అరవింద్ గారు, ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే ఏమంటారు, మేము ఖచ్చితంగా బయటపడతామనే నమ్మకంతోనే ఈ నేరానికి పాల్పడినట్టుగా ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇవేవి ఎవిడెన్స్ కింద పనిచేయవు. మన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చూసినా సరే ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఏవైతే వాటికి వ్యాలిడిటీ లేకపోవడం కూడా ఒక రీజన్గా అనిపిస్తుంది. సో మీరేమంటారు? ఇవన్నీ చేసే క్రమంలో బిగ్ బాస్ ఎవరు అన్నది ప్రతి ఒక్కరి క్వశ్చన్ ఉంది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది లేకపోవటం, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాక్ట్లో చేర్చకపోవటం ఖచ్చితంగా అదొక ఆ విషయం మీద న్యాయ సంస్కరణల కోసం పోరాటం చేసినటువంటి కామన్ కాజ్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. దానిపైన వరుసగా సెమినార్లు కండక్ట్ చేస్తూ ఉంది. కామన్ కాజ్తో పాటు ఏడీఆర్ కూడా కొన్ని సెమినార్స్ కండక్ట్ చేసింది. అంటే ఇదొక్కటే కాదు, దెర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్ టు బి కన్సిడర్డ్. అంటే వరుసగా రావాల్సినటువంటి న్యాయ సంస్కరణల విషయంలో ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో విషయం ఏంటంటే ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయటం, ఎవిడెన్స్ని నాశనం చేయటమే ప్రధానంగా ఇప్పుడు బుక్ అయినటువంటి కేసు. మరొక కీలకమైనటువంటి కేసు ఇంకోటి వచ్చే అవకాశం ఉంది. అది రావటానికి ఇప్పుడున్నటువంటి షీల్డ్ అల్లా వాళ్ళకు ఉన్నది ఒకటే షీల్డ్ ఏంటంటే ఎస్ఐబి యాక్ట్. ఎస్ఐబి ఏర్పాటు చేస్తూ ఇచ్చినటువంటి యాక్ట్. ఎస్ఐబి కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చినట్టుగా, ఇంటెలిజెన్స్ విభాగానికి కొన్ని సూపర్ పవర్స్ ఇచ్చినట్టుగా ఉంది. ఆ మేరకు దాన్ని పెట్టుకొని అది కుషన్ అవుతుంది అని భావిస్తున్నారు. కానీ అదే సందర్భంలో మరికొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని ఆరోపణలు వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ ఆధారాలతో సహా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు టెక్నాలజీ పరిస్థితి ఏంటంటే, టెక్నాలజీ గురించి నాకంటే శ్రీధర్ గారు బాగా చెప్తారు. ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ అనే ఒక పద్ధతి ద్వారా మొత్తం గూగుల్కు ఉన్నటువంటి అవకాశాలని, గూగుల్కు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి లొకేషన్ కానీ, చాట్ కానీ, మెయిల్ వచ్చి తీసుకున్నప్పటి లొకేషన్ కానీ, వీటన్నిటి ఆధారంగా గూగుల్ టేక్అవుట్ అనే ఒక కొత్త పద్ధతి వచ్చింది, ఒక కొత్త టెక్నాలజీ వింగ్ వచ్చింది. అది ఈరోజు అంటే విచారణ దశల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఒక బలంగా మారింది. అక్కడి నుంచి మొదలు పెడితే దెర్ ఆర్ ఫ్యూ అదర్ ల్యాబ్స్ ఇన్ అవర్ సిస్టమ్, ఫ్యూ అదర్ థింగ్స్ వేర్. కానీ ఈ మధ్యకాలంలో గూగుల్ టేక్అవుట్ సంబంధించి డిస్కస్ చేస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో దాన్ని ఎవిడెన్స్గా పరిగణించలేము. కేవలం దాన్ని ఆధారాలు సేకరించడానికి, సాక్ష్యాలు సేకరించడానికి మాత్రమే దాన్ని ఒక టూల్గా వాడుకోండి తప్ప మేము ఇవ్వలేము అని ఉంది. సో ఇట్లాంటివన్నీ ఆప్షన్స్ కూడా మన న్యాయ వ్యవస్థ కల్పిస్తుంది. నేను అందుకే చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇది ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకి, అంటే ఎంక్వైరీ చేసే వాళ్ళకి ఒక అస్త్రం ఇది. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఒక అస్త్రం తప్ప దీన్ని పూర్తి స్థాయి ఆధారంగా పరిగణించే పరిస్థితి లేదు. కానీ వ్యక్తిగతంగా కొంతమంది, ఇప్పుడు శ్రీధర్ రావు తనకు సంబంధించినటువంటి ఆధారాలు కొన్ని సమర్పించారు పోలీసులకి. ఇట్లా కొంతమంది బాధితులు వచ్చి అంటే మిగతా ఆధారాలు కూడా సమర్పించేటటువంటి నేపథ్యంలో మనీ ట్రయల్ అండ్ అంటే క్రైమ్ ట్రయల్, ఈ రెండు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చాలా కేసులు సులభంగా పరిశీలించిన రెడ్డన్న గారికి బాగా తెలిసి ఉంటుంది. ఆయన ఆ విషయం మాట్లాడటానికి సరైనటువంటి సమర్థులు కూడా. ఇప్పుడు మనీ ట్రయల్ ఎక్కడుంది, రెండో పక్క క్రైమ్ ట్రయల్ ఎక్కడుంది, ఈ రెండింటినీ కనుక కలిపి ఆలోచిస్తే దీనికి ఒక ఖచ్చితమైనటువంటి వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే దీనికి ఒక సొల్యూషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది చిదంబరం. రైట్.